జిల్లా గ్రంథాలయంలో సృష్టి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి చిత్రకళ శిబిరం ముగింపు కార్యక్రమం స్థానిక జిల్లా గ్రంథాలయంలో సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ తిమ్మిరి రవీంద్ర, ప్రముఖ పారిశ్రామికవేత్త కమ్మ సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, ముఖ్య అతిథిగా చిత్రకారిణి డాక్టర్ జి రాజకుమారి, నేషనల్ హ్యూమన్ రైట్స్ డిప్యూటీ చైర్మన్ డాక్టర్ టి భానుచందర్, మండవ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న పిల్లలకు కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ చేతుల మీదుగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. అతిథులకు ఘనంగా సన్మానించారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఇండస్ట్రియలిస్ట్ వారిని సాధారణంగా వేదిక గారికి ఎందుకు పుట్టి పెరిగి ఆనందం లేకుండా జీవించడం అనేది చాలా దుర్భరమైన విషయం. అది
మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది జరుగుతూ ఉంది. మిగిలిన ఎక్కడైనా సరే వాళ్ళ మాతృభాషను పిలుస్తారు. అలాగే లలితలో అలా కాకుండా వాళ్ళని పూర్తిగా వదిలేస్తే వాళ్ళు ఈ లలిత కళల వైపుకి మొగ్గు చూపుతారు. లలిత కళలు అంటేనే వాళ్ళకి ఇష్టం. ఆటలు, పాటలు, కథలు ఇవంటేనే పిల్లలకి ఇష్టం. కేవలం మనం ఈ వన్ మంత్ ఇంటి దగ్గర అడ్డం లేకుండా ఉండడానికి కూడా చాలా మంది పేరెంట్స్ సమ్మర్ క్యాంప్స్ పంపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పిల్లలకి ఏదో ఒక కళ, ఏదో ఒక సృజనాత్మకత పట్ల పిల్లలకు ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని గమనించి వాళ్ళ చదువుతో పాటు ఆ సృజనాత్మక శక్తిని కూడా మనం కనుక్కొని ఆ వైపుగా కూడా పిల్లల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చాలా మంది స్కూల్స్లో కానీ ఇంట్లో కానీ పిల్లలు ఏదైనా డ్రాయింగ్ చేస్తుంటే నీకు పొద్దుగోకులు ఈ బొమ్మలతో పని, బొమ్మలే నీకు పిచ్చి అని చెప్పి మనం వాళ్ళని డిస్కరేజ్ చేస్తాం. సో ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడైతే మనం వాళ్ళ ఆర్ట్ ఫామ్ని ఎంకరేజ్ చేస్తామో వాళ్ళు స్టడీస్లో కూడా ముందుంటారు. ఆ విషయం తెలుసుకోవాలి. ఏ క్రియేటివిటీలో వాళ్ళు ముందుంటారో దాన్ని ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఖచ్చితంగా క్లాస్ రూమ్లో స్టడీస్లో కూడా వాళ్ళు చాలా ముందుంటారు. కాబట్టి ఆర్ట్ ఫామ్ని 1 మంతే కాకుండా ఇయర్ లాంగ్ పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెరిగేంత వరకు కూడా మనం ఈ ఆర్ట్ ఫామ్, ఏదో ఒక ఆర్ట్ ఫామ్ వాళ్ళకి దాన్ని అలవాటు చేస్తే వాళ్ళు లైఫ్లో ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉంటారు. అది కావాల్సింది. అంటే మనిషి జీవించడం ఎందుకు అంటే మనిషి ఆనందంగా కదా జీవించాల్సింది. కానీ పిల్లలు ఆనందంగా లేరు. పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఆనందంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి మంచి బాల్యాన్ని ఇవ్వట్లేదు మనం. ఎప్పుడైతే మనం మంచి బాల్యాన్ని ఇస్తామో అప్పుడు మంచి పౌరులుగా ఎదుగుతారు పిల్లలు. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే వీళ్ళే ముందుంటారు. ఈ క్రియేటివ్ యాక్టివిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళే వాళ్ళ ప్రొఫెషన్లో కూడా ముందుంటారు. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా వీళ్ళే ముందుంటారు. కాబట్టి ఒక సమ్మర్ క్యాంపే కాకుండా కంటిన్యూస్గా ఈ పిల్లల్ని ఈ డ్రాయింగ్ వైపుగా, రీడింగ్ వైపుగా, బుక్ రీడింగ్ కూడా, పుస్తకాలు, కథలు చదవడం కూడా పిల్లలకి అలవాటు చేయాలి. లైబ్రరీకి రావడం కూడా అలవాటు చేయండి. ఆ విధంగా చేస్తే పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి పెరుగుతారు. పెరిగిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మంచి పౌరులుగా ఎదుగుతారు. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రవీంద్ర సమ్మర్ క్యాంప్ ఎప్పటి నుంచి నాకు తెలుసు అంటే మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి సమ్మర్ క్యాంప్కి పంపే అప్పటి నుంచి ఏ క్లాస్ పిల్లలైనా తీసుకోండి, వాళ్ళు బొమ్మలు వేయటం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఒంగోలుకి, ప్రకాశం జిల్లాకి ఈ చిత్రకళ మనకు అందిస్తున్నందుకు ముందుగా వాళ్ళ కుటుంబానికి మనందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. మన జిల్లా సెక్రటరీ ఆదిలక్ష్మి గారిని వేదిక మీద ఈ చిత్రకళల పట్ల వాళ్ళ అభిరుచిని పెంచాలి, వాళ్ళని ప్రోత్సహించాలి అనేటువంటి దీంతో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఈ సృష్టి ఆర్ట్స్ అకాడమీకి ఒక చరిత్ర ఉంది, ఒంగోలు నగరంలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే ఈ చిత్రకళల్ని వాళ్ళ కుటుంబమే ఈ చిత్రకళలకి నిలయం అని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నరసింహారావు గారు డ్రాయింగ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిపోయారు. వారు ఆ పక్కనే ఉన్నటువంటి తర్వతి గ్రామంలో చాలా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని వారు పనిచేస్తున్నారు. ప్రకాశం భవనంలో కనుక మనం కలెక్టర్ గారి ఛాంబర్లోకి వెళ్ళేటప్పుడు ప్రవేశిస్తే ఆ స్టెప్స్ మీద మనం ఏదైతే ప్రకాశం జిల్లా అని చెప్పుకుంటున్నామో ఆ ప్రకాశం పొద్దులు గారి నిలువెత్తు విగ్రహం, అది పెయింటింగ్స్ అక్కడ అవపడుతూ ఉంటుంది. అది నరసింహరావు గారు వీళ్ళ నాన్నగారు వేసినటువంటి ఇది. మేము గతంలో కూడా రవీంద్ర గారు వాళ్ళు పిలిచినప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మీ దగ్గరకు వచ్చాం. దీన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇంతమంది పిల్లలు ఆసక్తిగా నేర్చుకోవడం అనేది కూడా మిమ్మల్ని అందరినీ అభినందించాల్సిన విషయం. అలానే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎందుకంటే ఈరోజు చదువు ఒకటే కాదు, కొంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక అభిప్రాయం ఉంది,
95% రావాలి, 100% రావాలి, ఓకే అది ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైం ఈ పెయింటింగ్స్ లేకపోతే ఈ డ్రాయింగ్స్ ఇంకొక స్పోర్ట్స్ అన్ని వాటిలో కూడా మీరు ఎప్పుడైతే చురుగ్గా ఉంటారో మీరు ఆటోమేటిక్గా మీ జీవితంలో ఉన్నత స్థానాలకి చేరుకుంటారు. మీకు మా యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని సృష్టి ఆర్ట్స్ అకాడమీ రవీంద్ర గారు నిరాటంకంగా కొనసాగించాలని, వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు మా సోదరుడు మురళీకృష్ణ గారి ద్వారా కానివ్వండి, మా సురేష్ రెడ్డి ట్రస్ట్ ద్వారా కానివ్వండి, ఖచ్చితంగా ముందుంటాం. ఈ కార్యక్రమాల్ని ఎల్లవేళ నిరాటంకంగా కొనసాగాలని చెప్పని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు జిల్లా కేంద్రాలయంలో సృష్టి అకాడమీ వాళ్ళు నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో వచ్చిన పెద్దలందరూ పేరు పేరున పెద్దలందరికీ నా ఉదయపూర్వక తెలుపుతున్నాము. అక్కడికి వచ్చిన చిన్నారులకి నా ఈవెంట్లు, అలాగే పేరెంట్స్కి, టీచర్స్కి నమస్కారాలు. వచ్చిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు నా అభినందనలు. అలాగే ఈరోజు ఈ సృష్టి అకాడమీ రవీంద్ర గారు వారి సృష్టి అకాడమీలో నేర్పించిన పిల్లలకి, విజేతలకి, అలాగే వాళ్ళకి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. సంతోషం నిర్దేశించాము మాకు. ఎందుకంటే రవీంద్ర గారితో మాకు చాలా అనుభవం. సమ్మర్ క్యాంప్లో ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ 40 days ఉంటుంది మా లైబ్రరీలో. ఈ 40 days కూడా వారి ఫ్యామిలీలో 2 భార్యలు వచ్చి మా పిల్లలకి ఉచితంగా ఫ్రీగా వాలంటీర్గా వచ్చి గంట నేర్పిస్తారు. నిజంగా ఈ ఆర్ట్ దేవుడిచ్చిన గిఫ్ట్ ఇది. ఆర్ట్ వేయడం అంటే అందరికీ అది ఆర్ట్ వేయడము, రాయడము, చేయడము. అట్లాగే ఆయన ఊరికే కాకుండా వాళ్ళ ఫాదర్ నుంచి అట్లాగే ఆయన కొడుకు ఫ్యామిలీ కంటే అది కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలు ఆయన దగ్గర ఉంచుకోకుండా మిట్టు పని కూడా రావడం కూడా కోరిక, పంచడం కూడా అది కూడా అందులో వచ్చిన అభిమానం అనమాట. అది ఎవరు పంచరు. అట్లాగే మీకు కూడా అందరికీ నేర్పిస్తారు సార్, మంచిది. అలాగే ఈ సృష్టి అకాడమీ వాళ్ళు నేర్పించిన ఆర్ట్లో ఎంతమంది పిల్లలు చాలా స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ ఏ పేరెంట్ అయినా కూడా నా బిడ్డ, నా కొడుకు మంచి స్కిల్ ఉందంటే, అలా ఆర్ట్ ఉందన్నా వాళ్ళ మంచి నైపుణ్యం తీసుకున్నారంటే వాళ్ళ పిల్లలతో పాటు తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. అట్లాగే వాళ్ళు పిల్లలు ఉండే స్కిల్ని నైపుణ్యాన్ని బయట చేయడం కూడా ఆర్ట్గా తీయచ్చు. వాళ్ళే సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రకృతి పైన కానీ, అమ్మ పైన కానీ, రకరకాల అంశాల పైన వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా చేయడానికి కూడా వాళ్ళ ఆలోచన విధానము, అందులో ఉండే మానసిక ఉల్లాసము ఇవన్నీ పెంపొందించుకోవచ్చు. ఇలా ఆర్ట్ వల్ల చాలా వాళ్ళ ఉండే యాక్టివిటీస్ అన్ని వెలుగుతీయచ్చు. ఇది మంచి అవకాశం. వెలుగుతీయడానికి ఆర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళ నైపుణ్యాలను బయటడానికి మంచిగా వాళ్ళు వేయడానికి రకరకాలు వేస్తారు. చూసి ఆ చిన్నపిల్లలు వీళ్ళేనే వేసారా అనిపిస్తుంది. అంటే వాళ్ళంత మేధాశక్తి, అంత ఆలోచన శక్తి, వాళ్ళ అంత క్రియేటివ్ ఉందని. ముఖ్యంగా ఆ దేవుడు ఇచ్చిన వరం, అది గాడ్ గిఫ్ట్. అది అందుకు రాదని చాలా సంతోషం. ఇట్లాంటి పిల్లలకి నాకు చాలా చూసి ఆనందం వేసింది. తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి పిల్లలను దేవుడి కూడా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వేసింది. పిల్లల సభకి, పిల్లల బహుమతి ప్రధాన కార్యక్రమానికి రావడం చాలా ఆనందకరమైన విషయం. ఇప్పుడు వాటిని పిల్లలు ఉద్దేశించి అంటే ఈ సమ్మర్ క్లాసులకి కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం, కొంతమందికి సంగీతం ఇష్టం. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వెలికి తీసి ఇలా సమ్మర్ క్లాస్ నిర్వహించి కొంచెం చాలా అభినందనలు. పిల్లలు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ చాలామంది పిల్లలు హాజరయ్యారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్కి చాలామంది డ్రాయింగ్ టీచర్లు ఎవరు పెట్టుకుంటూ లేదు. మా టైంలో కంపల్సరీగా డ్రాయింగ్ టీచర్స్ స్కూల్ చిన్నదైతే ఒకడు పెద్దది అయితే ఉండేవాడు. ఇప్పుడు కూడా డ్రాయింగ్ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న డ్రాయింగ్, కానీ టీచర్స్ లేక ఈ మన సెల్ ఫోన్ కమ్మడి పడిపోయింది. అలాంటిది ఇలా డ్రాయింగ్ క్లాసెస్, స్పోర్ట్స్ క్లాసెస్ ఎక్కువ నిర్వహిస్తే కొంచెం ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా చదువు మీద కొంచెం ఒత్తిడి దీనికి డైవర్ట్ అవుతారు. దీన్ని
ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ పెడతాకి మా వంతు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. మా ట్రస్టుదారు కానీ నా పర్సనల్గా కానీ నాకు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఒకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ రవీంద్ర గారికి థ్యాంక్ యూ. నేను పిలిచిన వెంటనే ఇక్కడికి కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి అధ్యక్షుడు శుభాకాంక్షలు. మేము బొమ్మలంటే గారు మాట్లాడుతున్నారంటే మాకు చాలా కష్టం. 22 years నుంచి సమ్మర్ క్యాంప్స్ అయితే, ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అయితే, పెయింటింగ్ కాంపిటీషన్స్ అయితే ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మా నాన్నగారు డ్రాయింగ్ టీచర్ అయినప్పటికీ మేము చిన్నప్పుడు పల్లెటూరులో ఉండటం వల్ల శాఖవారి అనే గ్రామంలో మేము మా నాన్నగారు డ్రాయింగ్ టీచర్ పనిచేసాడు. అక్కడ ఈ కలర్స్ కానీ ఈ పెయింటింగ్ సంబంధించి కానీ ఏమీ తెలిసే కాదు. అప్పుడు దాని ఉద్దేశం అన్నమాట ఈ సృష్టి ఆర్ట్ అకాడమీ స్థాపించడం అనేది దాని ఉద్దేశం. అంటే ఆర్టిస్ట్ వల్ల మా నాన్నగారు అయినప్పటికీ మేము తెలుసుకోలేకపోయాము. అందుకని దాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి దాదాపు ఎంతో మంది పిల్లలు చేత నేర్చుకున్నారు. పెయింటింగ్ కేటగిరీలో 10 మంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. ఇంకా ఎన్నో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఎన్నో అవార్డు కూడా తీసుకున్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. మనకు అవసరం. థ్యాంక్ యూ. నెక్స్ట్ గీతా కృష్ణ తర్వాత అమ్మూరి తేజ స్వరూప్ తర్వాత అమృత ఆసియా ఓకే నెక్స్ట్ నందీశ్వర్. నెక్స్ట్ సెలీనా మాధవ్. నెక్స్ట్ దీపక్ కేశ్వర్. నెక్స్ట్ దివ్య సాయి సుమా. నెక్స్ట్ సాయి సుమా సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ యామిని పేరు అవ్వలసి సాధిక నెక్స్ట్ దీపిక మెహరీ షేక్. ఓ మా అమ్మాయి మీ అమ్మాయి చూడుగా మా నా సైడ్ చూడు. మా చూడమ్మా. అదొకటి చేసిన తర్వాత కుమారస్వామి
కోడెపూడి విశాల్. నెక్స్ట్ సముద్ర. నెక్స్ట్ సముద్ర. నెక్స్ట్ బీకేత. చూసి కూడా మనం నేర్చుకోవాలి, మాటలు విని కూడా నేర్చుకోవాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ఆచారాలని, అలవాట్లని, భాషని వీటన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నాలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ సెన్స్ కాదు, ఆ ఆర్ట్ని ప్రోత్సహించి అందరికీ కూడా నేను ఎప్పుడు మండిపడి ఉంటాను. నేను బేసికల్గా బయాలజీ అండ్ ఇంగ్లీష్ టీచర్ని. యునైటెడ్ స్టేట్స్ కమ్యూనికేషన్ ఆర్ట్ అన్ని కూడా నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజాయితీగా ఈ లైబ్రరీని నిర్వహిస్తున్నారు. వారికి బ్రహ్మ గారు మన సో ఆయన్ని సన్మానించుకోవడం మన కర్తవ్యం. లైబ్రరీస్ ని డెవలప్ చేయడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్తారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఆయన నుంచి మనం ఆ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. రిటైర్ అయిన తర్వాత ఎవరైనా ఇంకా మనకి సమాజం చేయమని అనుకుంటారు, కానీ ఆయన నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మురళి సన్మానమే. అందులో పిల్లల సమక్షంలో, పెద్దల సమక్షంలో చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో పిల్లల కోసం ఎంతమంది ఎక్కువ పనిచేస్తే అంత గొప్ప సమాజాన్ని మనం చూడగలుగుతాము. సో పారిశ్రామికవేత్తలుగా కూడా సమాజానికి సంబంధించిన రాబోయే తరాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ అలాగేనండి మ్యామ్. మీద అయిపోతే అందరు సైడ్ వచ్చే కొద్దిగా కొంచెం కొద్దిగా అయిపోతాయి.